నమస్తే అన్న. నమస్తే అన్న. నీ పేరన్నా? సురేష్ అన్న. మీ ఊరన్నా? పత్తిపురం గ్రామం, మండలం? ఐజా మండలం, గద్వాల్. ఓకే అన్న. నువ్వు వేసిన వెరైటీ ఏదన్నా? ఏవేజ్ వాళ్ళది బ్లేజ్ వెరైటీ వేసినావు. ఎంత వేసినావు అన్న? ఎకరా పావు వేసినాం. ఎకర పావు వేసినావు. ఇది ఎప్పటి నుంచి సాగు చేస్తున్నావు దీన్ని? అంటే బ్లేజ్ వెరైటీ ఫస్ట్ టైం నువ్వు వేయడం? అవునా, మొదటిసారి వేసినావు. ఎన్ని క్వింటలు రావచ్చు అనుకుంటున్నావు అనేది? 22 వరకు రావచ్చు అన్న. 22 క్వింటలు రావచ్చు. ఎన్నో కోత అనేది? మొదటి కోత. మొదటి కోత 22 క్వింటలు రావచ్చు. ఇంకా పొలంలో ఎంత ఎంత కావచ్చు అనుకుంటున్నావు? ఇంకా ఒక 5-6 ఎకరాలు. ఇంకా 5 క్వింటలు రావచ్చు అనుకుంటున్నాను. ఎట్లా ఉందన్న కాయ కానీ, కలర్ కానీ, సైజ్ కానీ? కాయ కలరు, షైనింగ్, కాయ సైజు కానీ బాగున్నాయి. అంటే కలర్ కానీ, సైజ్ కానీ చాలా బాగుంది అనుకున్నాను. మార్కెట్లో ప్రైస్ ఏ విధంగా అడుగుతున్నారు అన్నది? మంచి ప్రైస్ అడుగుతున్నారు. మంచి తేజ వెరైటీలో బెస్ట్ ప్రైస్ అడుగుతున్నారు. తెగులు ఎట్లుందన్న పొలంలో? తక్కువ, చాలా తక్కువ. చాలా తక్కువ. తాలు శాతం కూడా చాలా తక్కువ. మొదటి కోట 22 క్వింటాలు రావచ్చు అనుకున్నాను. ఓకే అన్న. వేసుకోవచ్చు అన్న రైతులు? అవునన్నా, వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. చూడండి కలర్ కానీ, సైజ్ కానీ ఎలా ఉందో. ఇది బ్లేజ్ అనే వెరైటీ. మార్కెట్లో మంచి ప్రైస్ పోతుంది. సైజు కూడా మంచిగా ఉంది. కలర్ కూడా చాలా బాగుందండి. మొదటి కోతనంతా రైతు ఇది 22 క్వింటాలు చెప్తున్నాడు. అంటే ఎకర పావు వేసినాడు పొలం. ఇంకా పొలంలో ఇంకా చాలా కావచ్చు అంటున్నాడు. మొదటి కోతనే 22 క్వింటాలు చెప్తున్నాడు రైతు. థ్యాంక్ యూ.